ఇక నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జగన్నాథపురం చేరుకోనున్నారు. అక్కడ నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయనున్నారు సీఎం. రైతులకు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా సాయం పంపిణీ నేటితో పూర్తి కానుంది. జూన్ నెల 30న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత నిధులను విడుదల చేశారు. ఇక 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. నేడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం తుది విడత 1,009 కోట్ల రూపాయల విడుదల చేయనున్నారు. దీంతో కలిపి మొత్తం సాయం 8,759 కోట్లకు చేరుతోంది. ఇక తొలి రోజు 2 ఎకరాల వరకు 878 కోట్లు విడుదల కాగా తర్వాత 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు కూడా సాయం అందించారు. ఇక మొత్తం 7,750 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములు గల 74 లక్షల మంది రైతులకు సాయం చేరింది. కొత్తగా నమోదయ్యే వారికి కూడా సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి కూడా సైతం తర్వాత నిధులు విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 9,000 కోట్ల రూపాయల సాయం రైతు భరోసా కింద అందుతుందంటూ అధికార వర్గాలు తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ తుది విడత అయితే ఈరోజు విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, రైతుకు సంబంధించి ఏదైతే ఉందో రైతుకు సంబంధించి దీనికి సంబంధించి ఆశీర్వాద సభని ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేశారు. అయితే మొదటి విడత సంబంధించినటువంటి నిధుల విడుదల కోసమే ఖమ్మం జిల్లాలో ఈ సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా వర్షాల కారణంగా ఈ సభ రద్దయింది. హైదరాబాద్ లోని 30వ తారీఖు అంటే గత నెల 30వ తారీఖున రైతు ఆశీర్వాద సభని అక్కడ శిల్పకళా మందిర్లో పెట్టేసి అక్కడ మొదటి విడత రైతుకు సంబంధించినట్టు నిధులను విడుదల చేశారు. రెండో విడతకు సంబంధించినట్టు ఏవైతే నిధులు ఉన్నాయో ఈ రోజు జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా భారీ ఎత్తున కూడా నిధుల విడుదల కార్యక్రమం ఉంటుంది. రైతు సంబంధించినట్టు ఏదైతే భరోసా కార్యక్రమం ఉందో రైతు భరోసాకి సహాయం అందించే విధంగా దాదాపుగా 1,009 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రెండో విడతగా దీనికి సంబంధించి అంటే మొదటి విడత 30వ తారీఖు విడుదల చేసినటువంటి నిధులు ఏవైతున్నాయో 1 నుంచి 2 ఎకరాల వరకు మట్టుకే ఇచ్చారు. కానీ ఇప్పుడు విడుదల చేసినటువంటి నిధుల్ని 3, 4, 5, 6, 7 ఎకరాల దాకా కూడా పూర్తి స్థాయిలో కూడా రైతుకి భరోసా కింద నిధులు విడుదల చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినట్టు రైతు పెట్టుబడి ఏదైతే ఇప్పుడు వర్షాకాలం సంబంధించిన పెట్టుబడి ఉంటుందో ఈ పెట్టుబడి సహాయం కిందనే ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇదంతా కూడా మనం చూడొచ్చు. అంటే ఫస్ట్ విడత ఏదైతే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులని పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జిల్లా నుంచి విడుదల చేయాలనుకున్నప్పుడు కూడా భారీ వర్షాల కారణంగా డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఏదైతే మధిర ఉందో మధిర సంబంధించిన చింతకాని మండలంలోని జగన్నాథపురంలో ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా రెండో విడతకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయి ఈ రోజు 3 గంటల సమయానికి అంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తర్వాత ఈ సభ రైతు ఆశీర్వాద సభ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులను మొత్తం కూడా ఇక్కడ ఒక ఏకం చేసి రైతులకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏ పంటలు వేయాలి, ఏ పంట ఎట్లా పండించాలి, ఏ భూమికి ఏ పంటలు అయితే సరిగా పండుతాయనే దాని మీద కూడా ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి భారీ మేళతో పాటు రైతు ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని కార్యక్రమంలోనే భాగంగానే ఈ రోజు రైతు సంబంధించిన భరోసాకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తున్నట్టుగా చెప్తారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు దాదాపు 74 లక్షల మంది రైతులకి పూర్తి స్థాయిలో కూడా ఈ నిధులు సమకూరుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో ఇష్టం ఉన్నట్టు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. పూర్తిగా పండని వాటికి కూడా రైతు భరోసా కింద ఇచ్చారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఏ రైతుకైతే డబ్బులు అవసరంతో ఎన్ని ఎకరాల వరకు ఇవ్వగలుగుతామో అనే దాని మీదనే పూర్తి స్థాయిలో కూడా ఇస్తున్నాం. పూర్తిగా పంట పండే వంటి ఆ భూమికి మాత్రమే రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం అది నేరుగా రైతుల ఖాతాలకు వెళ్లే విధంగా కూడా మొత్తం కూడా మీ ప్రభుత్వం ఏర్పడిన కంచి కూడా చేస్తున్నాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆ నిధులను సమకూరుస్తున్నాం. దాదాపుగా 1 నుంచి 7 ఎకరాల వరకు ఉన్న పంట పొలాలను ఉంటే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా లబ్ధి చెందుతుందని చెప్పేసి కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా కింద రైతు అప్పుడు సంబంధించిన రైతులకు నిధులు పట్టిస్తే ఇప్పుడు అట్లా కాకుండా దాదాపు 7 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన నిధులు మాత్రమే సమకూరుస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. దీనికి చాలా ఖర్చు కూడా అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం భరాయించింది. పూర్తి స్థాయిలో కూడా రైతులకి సహాయం అందించాలి.
అందించాలి, పెట్టుబడి సహాయం అందించాలి కాబట్టి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాబట్టి ఖచ్చితంగా రైతులకు అది నేరుగా వాళ్ళ అకౌంట్లకి జమ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పి, అదే విధంగా విడతల వారీగా ఈ నిధులను అయితే విడుదల చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే మొదటి విడత 2 ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమం ద్వారా నిధులు సమకూర్చేది రైతులకు. ఇప్పుడు 2వ విడత కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచి కూడా లాంఛనంగా ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా రైతులకు ఈ రోజు 3 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి నిధులు వాళ్ళ అకౌంట్లకు మొత్తం కూడా జమ అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడైతే సభ ఉంటుందో సభ ప్రారంభం కాగానే వెంటనే కూడా ఒక స్విచ్ ఆన్ చేసి పూర్తి స్థాయిలో కూడా రైతులకి ఆ నిధులను సమకూర్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా రైట్ డిప్యూటీ సీఎం రైట్ థ్యాంక్ యూ నవీన్.